పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ లక్ష్మీ తేజస్విని గారు, న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషియన్. సో చాలా సందర్భాల్లో మనం సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడైనా డ్రై ఫ్రూట్స్ గురించి చూస్తూ ఉంటాం. సో ఇది తింటే మంచిది, ఇంత తింటే మంచిది, అసలు ఏవి తినాలి, ఎంత తినాలి, ఎవరు ఎలా తీసుకుంటే బెటర్, దీని గురించి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనుష. డ్రై ఫ్రూట్స్ మంచిదే, నట్స్ మంచిదే, కానీ ఎంత తినాలి అన్న లిమిట్ ఉందా? ఉంటే ఎవరు ఏం తింటే బెటర్? ఇది కొంచెం చిన్న డౌట్స్ ఉన్నాయి. ష్యూర్. సో డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది, నట్స్ చాలా మంచిది. సో ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. ఓకే. డ్రై ఫ్రూట్ ఏంటి, పేర్లోనే అది ఫ్రూట్ యాక్చువల్లీ. సో చాలా మంది నట్స్ ని డ్రై ఫ్రూట్స్ అని పిలుస్తారు. అవును. సో ఎందుకంటే ఇవి ఇచ్చే పోషకాలు వేరే, నట్స్ ఇచ్చే పోషకాలు వేరే. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మన నార్మల్ ఫ్రూట్ ని అంటే పండుని అది డ్రై చేసేసి సన్ డ్రై చేస్తారు, లేకపోతే హాట్ ఎయిర్ డ్రై చేస్తారు. అది డ్రై చేసిన తర్వాత దాన్ని డ్రైడ్ ఫ్రూట్ అంటారు. ఓకే. సో అండ్ నట్స్ వేరే, నట్స్ మళ్ళీ బాదాం, పిస్తా ఇట్లాంటివన్నీ నట్స్ కింద వస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే అంజీర్, డేట్స్, ఖర్జూర్ పండు, కిస్మిస్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. కిస్మిస్ ఏంటి, గ్రేప్స్, అవే డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్ అయిపోయి కిస్మిస్ అయిపోతుంది అది అట్లా. సో అండ్ ప్రూన్స్ అని ఉంటాయి. సో ప్రూన్స్ ఏం లేదు, ప్లమ్ ఫ్రూట్ ని డ్రై చేస్తే అది ప్రూన్స్ అంటారు అట్లా. యాక్చువల్లీ ఇప్పుడు మనం హోల్ ఫ్రూట్ చూసినప్పుడు అండ్ డ్రై ఫ్రూట్ చూసినప్పుడు వాటిలోనే చాలా తేడా ఉంటుంది పోషకాలు. అంటే నార్మల్ అంజీర్, నార్మల్ ఫ్రూట్ చెట్టు నుంచి తెంపినప్పుడు ఎలా ఉంటుందో దాంట్లో ఉంటే కార్బోహైడ్రేట్ కానీ దాంట్లో ఉండే విటమిన్స్ కానీ, అది నార్మల్ డ్రై అంజీర్ చేసినప్పుడు దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్, దాంట్లో ఉండే విటమిన్స్ మారిపోతాయి. ఓకే. ఎస్. కార్బోహైడ్రేట్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ లో ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది మామూలు ఫ్రూట్ కన్నా, ఫ్రెష్ ఫ్రూట్ కన్నా. అది. సో ఇది ఫస్ట్ తెలుసుకోవాలి అందరూ. ఓకే. సో నేను నార్మల్ గా అంజీర్ ఒక 3 తింటున్నాను స్నాక్ లాగా అంటే ఫ్రెష్ ఫ్రూట్. డ్రై ఫ్రూట్ ఎంత తీసుకోవచ్చో చూసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే కార్బోహైడ్రేట్, క్యాలరీస్ అనేవి వేరేగా ఉంటాయి. అది డ్రై ఫ్రూట్ లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాసెస్ లో ఆ కార్బోహైడ్రేట్ కాంపోజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది ఫుడ్ లో. సో ఇప్పుడు 1 డ్రై ఫ్రూట్ 1 డ్రై అంజీర్ తీసుకుంటుంటే 2 ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకున్నా పర్వాలేదు అట్లా. సో చూసుకోవాలి, అంటే మళ్ళీ సైజ్ పట్టి అది ఎంత గ్రామ్స్ ఉందో దాన్ని బట్టి మ్యాచ్ చేసుకొని తీసుకోవాలి. సో డెఫినెట్గా డ్రై ఫ్రూట్స్ అనేవి మాత్రం అందరూ తినచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినచ్చు, స్నాక్స్ లాగా ఎవ్రీడే తినచ్చు. కానీ ఎంత తింటున్నారు, మీరు అడిగినట్టు ఎంత తింటున్నారు అనేది చూసుకోవాలి. అందులో ఏం తింటున్నారు? జీడిపప్పు తినొచ్చా? మళ్ళీ అది ఎంత తినాలి? డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది కూడా ఒక డౌట్. ఎస్, అది. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం మామూలుగా ఖర్జూర్ పండు, లేకపోతే కిస్మిస్, అంజీర్ అనుకున్నాం అనుకోండి, ఇవి ఎక్కువగా మనకి దొరికేది భారతదేశంలో ఇవి కాబట్టి ఇవి తీసుకుంటే ఒక 2 నుంచి 3 వరకు రోజు తీసుకుంటే పర్వాలేదు. కానీ ఏ టైంకి తీసుకుంటున్నారు? మార్నింగ్ స్నాక్ లాగానా, లేకపోతే ఈవినింగ్ బిఫోర్ 5 PM స్నాక్ లాగా తీసుకుంటే పర్వాలేదు. లేట్ స్నాక్ లాగా తీసుకుంటుంటే అంటే చిన్న పిల్లలు నైట్ టైం తీసుకుంటే పర్వాలేదు. అంటే వాళ్ళు ఒబీస్ లేరు, ఓవర్ వెయిట్ లేరు అంటే పర్వాలేదు, తీసుకోవచ్చు. స్పోర్ట్స్ పీపుల్ తీసుకోవచ్చు. మళ్ళీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు పిల్లలు ఇప్పుడు చాలా మంది స్కూల్ అయిన తర్వాత స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తున్నారు. సో చాలా మంది మదర్స్ ఏం కంప్లైంట్ చేస్తారంటే ఏమి తినకుండా వెళ్తారండి, ఎందుకంటే తింటే బరువుగా ఉంటుంది, మేము తినలేము, ఆడలేము అని వెళ్తారు. సో వాళ్ళకి ఎస్పెషల్లీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఒక 4-5 ఇస్తే వాళ్ళకి చాలా ఎనర్జీ వస్తుంది గేమ్ ఆడడానికి, స్పోర్ట్ ఆడడానికి, ప్లస్ మంచి విటమిన్స్ అవన్నీ కూడా వస్తాయి. సో వీళ్ళు ఈవినింగ్ కి నైట్ టైం తింటే పర్వాలేదు. ఓకే. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో చూసుకోవాలి. ఓకే. ఒక 5 నుంచి 10 వరకు కిస్మిస్ తీసుకుంటే పర్వాలేదు స్నాక్ గా. ఖర్జూర్ పండు అయితే డయాబెటీస్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది.
వెయిట్ గెయిన్ అవుతారా మ్యామ్ దాంతో? వెయిట్ గెయిన్ అని కాదు కానీ చాలా కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. ఓకే. సో మరీ ఎక్కువగా తింటే వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఓకే. బరువు తగ్గే అవకాశం స్లో అయిపోతుంది. అది అందుకు. అండ్ అంజీర్ మాత్రం ఎవరైనా తీసుకోవచ్చు, కొంచెం ఒబీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ 1 నుంచి 2 వరకు తీసుకుంటే పర్వాలేదు. అది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లెగ్సిన తర్వాత స్నాక్ లానా, లేకపోతే 4కి, 4:30కి, 5 ముందే స్నాక్ లాగా తీసుకుంటే పర్వాలేదు అట్లా. సో ఇట్లా డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు నట్స్ అంటే మనకి బాదాం, కాజు, పిస్తా, ఇప్పుడు సీడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చియా సీడ్స్, అవిసె గింజలు, మిక్స్డ్ సీడ్స్ అని, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అని చాలా ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు అందరూ. సో ఇవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు 5 బాదాం తీసుకున్నాం అనుకోండి, దానికి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో చూసుకోవాలి. 5 బాదాం తీసుకుంటే మనకి 8 నుంచి 10 పిస్తా ఈక్వల్ క్యాలరీస్ అన్నమాట. అది చాలా మంది ఈ కాన్సెప్ట్ మర్చిపోతారు. సరే ఇవి మంచివి కదా అని ఒక గుప్పెడు తీసుకొని వేసేసుకుంటారు. అవును. లేకపోతే ఈ సీడ్స్, మిక్స్డ్ సీడ్స్ ఏమో 2-3 స్పూన్లు వాళ్ళు తీసుకొని తినేయడం అనేది క్యారీ చేస్తున్నారు ఇప్పుడు అందరూ స్నాక్స్ లాగా. అలా చేయకూడదు. సో బేసికలీ నట్స్ అనేది ఇప్పుడు 5 బాదాం తీసుకుంటున్నారు అనుకోండి, 10 పిస్తాలు తీసుకుంటే పర్వాలేదు. కానీ రోజు అవి అంత తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎందుకంటే దాంట్లో కూడా ఫ్యాట్ అనేది ఉంటుంది. అవి గుడ్ ఫ్యాట్, మంచి ఫ్యాటే, మంచి కొవ్వే దాంట్లో ఉండేది. కానీ అది కూడా ఎంత మంచిదైనా కొంచెం లిమిటెడ్ గా తీసుకుంటేనే మంచిది. ఇప్పుడు రోజుకి ఒక నార్మల్ అడల్ట్ పర్సన్ కి తీసుకుంటే 20 నుంచి 25 గ్రాములు ఫ్యాట్ రోజంతా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 10 బాదాం తిన్నాం అనుకోండి, దాంట్లోనే మీకు ఆల్మోస్ట్ 12-15 గ్రాములు ఫ్యాట్ అనేది మినిమం వచ్చేస్తుంది. అది మీరు ఓన్లీ 10 బాదాంలోనే 15 గ్రాములు తీసుకుంటే ఇంకో 10 గ్రాములే మిగులుతుంది మీకు రోజంతా ఫ్యాట్. మీకు 10 గ్రాములు అంటే చాలా తక్కువ. ఎందుకు? మీరు కూరల్లో నూనె వేసుకుంటారు, పప్పులో పోపే అవి కూడా కౌంట్ అవుతాయి. పాలు తాగితే దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, పెరుగు తింటే దాంట్లో ఫ్యాట్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే రోజంతా ఇంత ఫ్యాట్ తీసుకోవచ్చు నట్స్ తో కలిపి. అందుకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక స్పూన్ నిండా లేకపోతే ఒక గుప్పెడంతా అలా తీసుకోకూడదు. ఇప్పుడు 5 బాదాం తీసుకుంటే పర్వాలేదు, ఒక్క అక్రోట్, వాల్నట్స్ ఒకటి తీసుకుంటే సేమ్ క్యాలరీస్ వైజ్, ఫ్యాట్ వైజ్ కూడా సేమ్ ఉంటుంది. ఒక అక్రోట్, 5 బాదాం. సో 5 బాదాం తీసుకుంటే ఒక అక్రోట్ తీసుకుంటే రోజంతటికి సరిపోతుంది. సీడ్స్ అంటే ఇప్పుడు చియా సీడ్స్, అవిసె గింజలు, పంప్కిన్ సీడ్స్ ఇట్లాంటివి రోజుకి 1 కానీ 2 స్పూన్లు తీసుకుంటే పర్వాలేదు. మరి 4-5 స్పూన్లు అయితే తీసుకోకూడదు. అండ్ మిక్స్డ్ సీడ్స్ గా కాకుండా ఇండివిజువల్ గా ఒక్కొక్క సీడ్స్ తీసుకుంటే మంచిది. అంటే ఈ రోజు పంప్కిన్ సీడ్స్ తీసుకుంటే ఒక నెల వరకు ఓన్లీ పంప్కిన్ సీడ్స్ తీసుకోండి. ఎందుకు? పంప్కిన్ సీడ్స్ బేసికలీ విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్ లో కూడా విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విటమిన్ ఈ మనకి బాడీకి మంచిగా పట్టాలి అంటే కంటిన్యూస్ గా ఎక్కువ రోజులు తీసుకుంటే కానీ ఆ విటమిన్ ఈ అనేది మనకు బాడీకి తగలదు. దాని నుంచి తీసుకొని మనకు బాడీలో స్టోర్ చేసుకోదు. ఇవాళ ఒక పంప్కిన్ సీడ్స్, రేపు అవిసె గింజలు, నెక్స్ట్ డే చియా సీడ్స్, ఇట్లా డిఫరెంట్ సబ్జా గింజలు, అలా రోజుకొకటి తీసుకుంటే మీ ఆ ఒక్క ఫుడ్ లో వచ్చే మంచి పోషకాలు సరిగ్గా బాడీకి అందదు. సో ఏ ఆహారం తీసుకున్నా కంటిన్యూస్ గా ఒక 30 నుంచి 40 డేస్ వరకు కంటిన్యూస్ గా తీసుకుంటే కానీ అది మనకి బాడీకి అందదు. అది ఇది బెస్ట్ టైం ఏంటి మ్యామ్, మనం బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి కానీ మనకి? కానీ బెస్ట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే బెస్ట్. లేకపోతే లంచ్ నుంచి డిన్నర్ మధ్యలో, మధ్యాహ్నం ఆహారం, నైట్ ఆహారం స్నాక్ లాగా 4కి లేకపోతే 5కి తీసుకుంటే బెస్ట్ టైం. ఇంకొకటి అక్రోట్ అంటే వాల్నట్స్, నిద్రకి చాలా హెల్ప్ చేస్తుంది. సో నైట్ టైం ఒకటి తీసుకుంటే పర్వాలేదు. అది అట్లా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అనుష.